ఇంతో ఆడవిల్ల శివసేన మరి పిల్లగాడు ఆడవిల్ల శివనీల దేవి ఇంతో 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 ఇంత వచ్చే ఈడు వచ్చే పిల్లలైతల్లమ్మ మరి ఆ పిల్లగాడు శివసేన రాదు కొడుకు మీసాల ముద్దలయ్యా వరసబాళ్ళ అన్నగాడు ఆ పిల్ల శివనీల దేవి ఈడు వచ్చిన బిడ్డ పట్ట 16 సంవత్సరాల పిల్లలైతాళ్ళు ఎండాకాలం దినం బడి చిట్టు కావంగానే బడి సెలవులు వచ్చినాయట మరి ఆ పంతులయ్యతోనయ్యా పంతులయ్యా మరి మా అన్నలు మమ్మల్ని బల్లల తోలి మా అన్న మరసిపోవచ్చు నువ్వు చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్ద మా ఇంటికి పోతామంటే పంతులయ్య వద్దన్నాడు మేము చిన్నాడే మిమ్మల్ని దోరాలే అది వరదాకా మేము వద్దన్నారు అన్నారు లేదయ్యా మా అన్నలు మమ్మల్ని బల్లల తోలి మరసిపోవచ్చు మా ఊరుతో మా కెరగా మేము పోతాం అన్నప్పుడు చెప్పు తినలో క్షణంగా చూడాలో అన్నారు సరే పిల్లల ఫోన్లు అన్నప్పుడు ఇద్దరు పిల్లగాళ్ళు ఆ పిల్లగాళ్ళ శివసేన రాదు వాడ వీళ్ళ శివనిల దేవి అన్నయ్యలు లేవాలి ఇద్దరైనా అయ్యో అన్నయ్యలు లేవాలి ఇద్దరైనా అయ్యో అన్నయ్య శివసేన చెల్లె శివానిలరా అయ్యో అన్నయ్య శివసేన నందన ముకుందవనమా ఆ పాట పడి అత్తాల పిల్లలు గట్టుండాలి ఆలుమూల దత్తాయించే ఓ చెల్లి నా దత్తున్నాయి ఓ చెల్లె దయ్య దత్త అంత ఆడదింపై ఏం చేయాలి చెల్లె కుక్కర్ పట్టుకొని గోదావరికి తన కుక్కర్ పట్టుకొని చెల్లె మన మళ్ళీ మన ఆడబిడ్డ ఆ రోజుల్లో కొట్టిన వాళ్ళు ఇంటి ముందు శివసేన శివని పులవతి లంజి పాదపై పొందా ఎప్పుడే లప్పు లప్పు చెల్లె తప్పని నీ కూడా వచ్చి పిలుతున్నావని శాబంతి ఉన్నవా వదినమ్మ అని నన్ను విలువ మా ఆయన వచ్చి పిలితే ఉన్నవా అని పూలవాతి ఉన్నవా మరదలా అని నేను నా మూడు కాదు నా మూడు కాదు మళ్ళీ వీడెవడు కావచ్చు వాడెవడో చెల్లె పుచ్చగల తాళు దెబ్బ చెల్లె పడ్డారు ఊళ్ళో పుట్టి వాడు ముఖాన్ని బస్సు పూసుకొని గజ్జల్లా వేసుకొని చెట్టు పట్టుకొని కొరెలు మళ్ళీ అన్నాను ఓ గుంజిగా ఓడు తూర్పు తుపాకులు కూడా కరెంట్ దిగలేగిన పడ్డాయి ఇల్లుగాలి పోయాను ఓ గుంజిగా వస్తాడు ఒకడు పిల్ల నచ్చి వస్తాడు వాడికి ఇప్పుడు వచ్చు కదా చెల్లె మనం ఇంటి ముందు పోదాం వాడేవాడో ఎగురుకుంటా పోయి ఎదురుకొచ్చిన తండ్రి తంతే కాబట్టి తల్లలో పడాలి ఎల్లవ తల్లి గుడి ముందట గల్లె 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 గజ్జల బండి వాడ గజ్జల ఎక్కుడు బండి
వాడు గజనన్న ఎయ్యరా ఎక్కడ వాడి నిజానికి తన కూడా తగ్గట్టు. కట్టుకొని ఎటుకు పోతే ఎత్తుకుంటే కొట్టినాడు 81 పూలు పెట్టుకొని సినిమా పోతే ఆ సిగబట్టి తండ్రి నాడు శ్రీమందిరా ఒక్క మాట అన్నందుకు నువ్వు ఏ ఊరు వేయిన బిడ్జో నా బిడ్జో బిడ్డ నువ్వు లేదు నా కన్న తినబుతే కాదు బిడ్జో నా బిడ్జో బిడ్డ నువ్వు అన్నం తీసుకొని ఏ ఊళ్ళో బతుకత్తాను బిడ్జో ఏం కాదు ఏం కాదు మీరు లేని సరే మాట్లాడుకోలేము మీరు కానీ ఇలా రుచి చేసుకుంటున్నారు ఎందుకు ఇద్దరు పిల్లలకు రమ్మని చాలవది అన్నం పెట్టినప్పుడు ఇద్దరు పిల్లలేనా అష్టకాంకాణాల చెయ్యి అయ్యో అష్టకాంకాణాల చెయ్యి అయ్యో అష్టకాంకాణాల చెయ్యి అల్లి పిల్లిగా అన్నమైన అన్నంగా వాడినా వాళ్ళు అల్లి పిల్లిగా అన్నమైన మరి ఒక్క భోజాల భోజనాలు వేసిన ఇద్దరు పిల్లలు ఆవు బెవ్వు అని వంట వస్త్రం కడిగిల్లమ్మా అయ్యో వదిన పూలవతి వదిన చామంతి మా నెచ్చికి ఇంతసేపు అవుతుంది మా అన్నలు కనబడతలేరు మా అన్నలు ఎక్కనేరమ్మా మీ అన్నలు లేరు బిడ్డ కచ్చరికాడ మేము కచ్చరికాడి వేస్తామమ్మా మీరు కచ్చరికాడికి పోతే ఇద్దాల వచ్చి 20 చెల్లె అని వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడితే వదిన చెప్పుతో కొట్టి చిప్ప చేతికి చెల్లగొట్టినారు వీళ్ళు చెప్తారు వాళ్ళు వచ్చి ఉంచుతారు అమ్మమ్మ ఏం చెప్తారు రావు కారం ధర ఒకరు బండ వాళ్ళ కాకుండా చేయాలి ఖర్చుకున్నా అది బిడ్డ ఎందుకంటే అన్న నిన్న చూడదు నిద్ర పోవాలి పడుకోరు కట్టే పడుకున్నాక అన్న కురుబది అన్నప్పు దాడి మా వదిన జ్ఞానం వచ్చిన తర్వాత దగ్గర తీసిల్లమ్మ వాళ్ళకి అప్పుడు వైద్యం వీళ్ళకి ఎరకనే నవ్వు
పెంచబడ్డా నిదరమ్మ ఇద్దరికల్లా తిరుగుడు పగదా ఏంది కళ్ళు తిరుగుడు పగదే కళ్ళు ఎవరన్నా పూసిందా ఎవరన్నా అయితే మంచిగా వస్తాడు ఆ ఇద్దరు ఆడని అనుకున్నా ఈ అన్నలే కోపం రావాలి ఈ చెల్లెని చంపాలి ఆ తమ్ముడు చంపాలి అంటే వీళ్ళే నేను నిందే పెట్టాలి నిందే పెడుతుంది తాము అన్న వస్తారు నా భార్య గిట్టినామని వాళ్ళు అందరూ కరకర పొందులు వస్తారు నిందే పెట్టాలంటే ఆడుకోండి ఎంత కావాలి ఆడుకుంటే ఎటున్న తోలుతా ఆడబిడ్డ వాడు బిడ్డ వాడు బిడ్డ అయ్యో వదనమ్మా లేదా ఏంది వదనే లేవిటిలే ఆడబిడ్డ వాళ్ళకి ఇంత నిద్ర ఉంటుందా ఖచ్చితంగా లేవాలి ఏందమ్మా ఎందుకు లేపినా వదనమ్మా ఓ మనలు వచ్చిలా వదనే అన్నలు ఇంకా రాలే ఓ నీళ్ళు పాడవాడు ఇప్పుడు వస్తారు కానీ తెనుగుల సమ్మక్క గొల్లల బీరక్క గొల్లల చేతక్క వాళ్ళు తురుకోలు వేరు అయితే వాళ్ళందరూ చిన్న చిన్న పుట్లు పట్టుకొని పూల తోట పోతారు పూల తోట పోయితే పూల తోట పోయి వస్తే ఆ పూలు అనుకొని నీకు నాకింది చిన్న పెద్ద అందరికీ సరే వదనమ్మా నాకు ఒక్కదానే భయం అవుతుంది మా అన్న లేపు తీసుకొని పోతా అన్నయ్య అద్దు గో తోడబుట్టే చెల్లి అన్న నుండి లేపితే అర్థం అవచ్చు మీ అన్న చచ్చిపోతారు సంపుతావా నాకు తెలియదు వదనమ్మా తెలియదు మీరు చెప్తాను కడపల కత్తులు నోట్ల పేర్ల బొక్కిల వేస్తాం ఎవరికి అర్థం కావన్నరే ఆడవిల్ల సీత సీత యశగంతగా దురబుద్ధులు ఎక్కువ దరిద్రానికి అనేది ఎక్కువ ప్రాణం పోయే కాడికి నరమానుల పాదాలతో నడిచిపోతారు అన్నారు ఆనాడు పొల్ల పూల పోకున్న అన్నకరవ ఎట్లా ఉండను చెల్లకరవ ఎంత ఉండను పూలకు పొడి కాబట్టి కలమ దాటు తొన్నదమ్మా అయ్యో కలమ దాటు తొన్నదమ్మా రామ రమ రామ ఒకసారి పొల్ల కడవ దాడదని అవనారా దొడ్లో ఉన్న దూర కూడా అచ్చు ఒక తొమ్ము తొమ్మిందమ్మా మరి తుమ్ము తమ్ముడై చెప్పున్నారు తుమ్ముగా శుభకార్యం చేసి ఎవరికి బయలు పోవద్దు అన్నారు చెల్లె పూల కంట పూల తోటలోకి వెళ్ళిపోయింది పిల్లగాడు ఒకడు మనకి ఇది వస్తాను అనుకున్నది అమ్మమ్మ బిడ్డ పూలవతి దేవి మరిదీసెంత కచ్చనా మరిదీసెంత కచ్చనా అవన్న కోపం రాదు వాళ్ళకు అయ్యన్న కోపం రాదు అక్కన్న కోపం రాదు చెల్లెళ్ళ కోపం రాదు భార్య అంటే బహు కోపం అమ్మా లక్ష వరకు ఏదన్నా పిల్లగా నింద పెడితే
కట్టంటే ఒక ఇద్దంటే వాడి మొగోళ్ళు కోపతాయి తోడబుట్టే తమ్ముని చంపుతారు అన్నయ్య నన్ను నమ్మకం చెల్లెని చంపుతారమ్మా వాళ్ళ ఇద్దరు తెస్తే మాకు శిరసగం అయిపోతుంది పాపకారి మహిళని మంది పక్క ఎంబడు మంది పక్క ఎంబడిగా పండుకుంటా ఉన్నదా పండుకుంటా ఉన్నదా చేసినప్పుడు పిల్లగానుకున్నాడమ్మా చెల్లెలా శివనీలా మడికాడ ఇద్దరు ఒక్క దిక్కు వండుకున్నా నిన్ను నవ్వేసి పోయేదే చెల్లె అన్న చెయ్యా వంటనా చెల్లె శివనీలా బాబాకారి పూలవతి చెల్లెలా ఎక్కడ తిరుగుతే చెల్లె నీకు నీ కారణాలు కట్టే అమ్మాయి ఇంటి ఆడబిడ్డ చెల్లె అని అన్న కారు చెల్లె శివనీలా బాబాకారి పూలవతి ఎక్కడ మా చెల్లేదమ్మా అలాంటి బాడుకోవాలి అత్తలేరా అంత అదే ఏడు పోతే అటే పోతాం మా వదినే మా చెల్లేదమ్మా నీ చెల్లె వద్దావా అంటే పురతోట పోతానని వాళ్ళతో ఊళ్ళో పోతారు నేను పోతాను సంబరంగా వద్దు బిడ్డ అడవిలో వద్దు బిడ్డ అంటే పోయింది పురతోట పోయింది నా చెల్లె తోట పోవచ్చు కానీ ఇప్పుడు వండుకొని ఇక చక్కెర గిద్దలు చేస్తున్నాం ఎందుకు వదినే మరి శివసేన రాజు పాపకారి పురవతి బాగా చేద్దనుకున్నానమ్మా రావు రావు శివసేన రాజా రావు రావు శివసేన రాజా అర్థమూల నీడోలిక మనకు ఇద్దరికి మనకి అట్టలేమ కాపలటాకు ఎక్కలేమ కాపుల పాలకు ఎక్కిల పైన పిలగా అంకిల్ల పైన పిలగా అన్ని ముద్దులాడలేవా ఏమిటమ్మా వదినే గారు మీదికి రాగే వదినే వెనక తల్లేవమ్మా ఇంటికి పెద్ద వదినేవమ్మా ఇప్పుడు అన్న మాటలైనా అమలల్లా వరకు పోకుమా నీకు దండం పెడతా వదినే నీకు దండం పెడతా వదినే అలాంటి మాటలంటే కురిసేటి వర్షాలు మురవై కురిసేటి వర్షాలు మురవై ఏడేళ్ళు కాలం పోతే మంది ఉత్సాహాగి అట్లయినా పర్వాలేదు రామయ్య శివసేన రాజా మీ సంబు లేదురా పైన అమ్మల్దారం లేదా అడుగుడు కాబట్టినావా అటవట్రా కట్టినావా రాము శివసేన రాజా ఇప్పుడమ్మ వదినే గారు అప్పుడు అన్న మాటలైన అమలల్లా వరకు పోకుమా అలాంటి మాటలంటే ఇంటి పంటలు వండే పంటలు వండకపోతే ఏందయ్యా మంది బియ్యి ఏందిరా అట్లయినా పర్వాలేదు రామయ్య శివసేన ఈడు నాయుడు మన ఈడు ఒకరి పిలగా రామయ్య శివసేన మన గోలు
ఆ గజవేని పూజని మాత్రమనగా ఇంటి ముంగడున్న చెల్లె మాట్లాడినట్టుగా అక్క మొగోళ్ళు వస్తారని ఆ గజవేని వలికిందమ్మా. నీవే కావచ్చు అనుకుని ఆ పూలవాది మాత్రం అనగా తలుపు తీయంగానే పిల్లగాడు మాత్రం గింజలని అవతలపడ్డని కావాలి ఉరికత్తి కడబోతులు అడుగు పెట్టి పిల్లగాడు బదారెక్కబోతున్నాడ. బాబగారు పూలవని కన్నాడు చూసింది పురాణి పొదవని ఎవరికి వచ్చింది వడ్డీ ఉన్న చాలా వండుకున్నాడు శివసేన రాజా రారాని ఒంటిని చాలా బట్టి గుంచుతుంది. అలనాడు ధర్మరాజులు బహుమతిగా అన్న బలవతిరాజు కప్పితే తమ్ముడ బడికాడు ఉంటారమని తమ్ముడికి చెప్పచ్చాడు. ఒంటి మీద చాలా బట్టి గుంచుతాడు. చాలా పిషాదంతా చాలా లెక్కెంత ఇక్కడ నేను అవతల పడ్డని కావాలనుకున్నాడు శివసేన. చాలా వదిలిపెట్టకున్న పిల్లగాని కరవెట్ల ఉంటారు. చాలా వదిలిపెట్టి పిల్లగాడు పదారెక్కిండే పదారెక్కిన వాడు అన్నల దగ్గర పోయి అన్నా పైన గిట్ల అన్నతో చెప్పుకునే ముచ్చటేనా అన్నతో చెప్పుకోనని ఆ రాను ఆ కత్తిరికి 12 భాగం అందు పాత గోడలు ఉంటే గోడల్లో మాత్రం అనగా పిల్లగాడు సాగుబడి గదగడ వరకు దండు శివసేన రాజా పొదవని చిత్రంగా చేసేస్తే నమ్మ వాళ్ళిద్దరంగా ఇల్లు తీదానం ఎంత ఉదారం చేస్తాం. గిట్టున్నామంటే నీ తమ్ముడు ఈ దూకులు ఏంటంటే అయ్యో నా భార్యకి ఇంత మాట నా మొగళ్ళ కోపం వస్తుంది. కరకర గొంతులు కొత్తరు తమ్ముడని చూడగా బోళ్ళని పాడవాడా వేసింది బయట వారేసింది ఆకిట కడిగా తుప్ప పోసింది. ఇంటికాడ తుప్పరు వేసుకున్నది కాదు వల కొట్టుకున్నది. అంతా చీరుకునే రైగా చింపుకుంటా రైగట్ట తిరిగిందంటే మీ తమ్ముడు చింపిందంట నా పిల్లలు రైగ చెప్తే మొగరి కోపం వస్తుంది. కర్ర గొంతులు పోతారు పీడ మాత్రం కొడుకుతుంది. వెంకటేశం రైగే తిరిగింది తిరిగినాలి రైగ ఒకటి తిరిగి చీరలు తిరగలే అంటాడు. ఇక చీర ఎందుకు ఉంచుదా ఇక చీరే చింపుదానా చీర చింపుదా అంటే తిరుగుళ్ళు పానం కుట్టుకుంటా చీర చింపుతానా అన్నారు. కట్టుకోగానే అన్నారు చీర చింపితే కథలు అన్నారు. లేకపోతే చింపపోతే పైసలే ఏమన్నారు. చీరే చింపుతాం చీరే తిరిగింది రాని వారమ్మ కడుపు కాను రాని అయ్యయ్యో నా తల నొప్పి నేను చేతు నా నెత్తి నొప్పి అయ్యా అయ్యయ్యో నా తల నొప్పి నా కొరకు బండి వస్తాను మామూలు బండి వస్తాను అందుకాదు మా ఆయన కత్తి బండి వేసుకొస్తాను మా సిరివారు. అయ్యయ్యో నా తల నొప్పి నేను నొప్పి తలనొప్పి బాధలకు నేను తాళేను అమరారా నిద్రనొప్పి బాధలకు నేను ఉండలేను అమరారా అరికాలన సుక్కు అంటే నెత్తికి ఓ పావు అయ్యా నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట వెంకటేశం నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టదాట 60 మంది రోగం వస్తే 20 మంది బతరాట చాలా మంది అవుటేనా వాడు రాజునైనా
అయ్యో నేను అన్నట్టుగా దాన్ని కాదు ఏంటి దాన్ని కాదు చూసేనా కలవరిస్తాంది చిన్నప్పుడు అవలేక దాని కాదు కొడుకో కొడుకో పతిమాతలు కొడుకో నీలాంటి దాన్ని కాదు కొడుకో బామా పులవతి దేవి అరే శివసేన పుల మీ అన్న తన కొడుకో సంసారం అయ్యో బామా పులవతి దేవి ఏమిటమ్మా పతిమాతలు నువ్వు అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారు నువ్వు అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారే నిన్ను ఎవరు ఏమన్నారు నాతోడు చెప్పలేవా పూల ఎవరు ఏమన్నరే నాతోడు చెప్పలేవా పూల అందనాల పువ్వలే నన్ను ఎవరు ఏమనలే ఐంద నీరు పుట్టి ఐంద నీరు వెలిగి ఆ ఐంద నీరు వెలిగి ఎక్కడ లేక నిండా పడిసింది లేకడి లేవల్లే భారతీయ శివసేన కొట్టకయ్యా కొట్టకయ్యా ఏయ్! అయ్యో మరి మీ అన్నత్త నన్ను అయ్యో అది బామా పులవతి దేవి మరి ఎవరమ్మా ఎప్పుడు వచ్చినా బా మేము భావన ఎందుకైతే ఏం మాట్లాడతాంలే అయ్యా ఇప్పుడు అత్రవా అయ్యో ఓనయ్యా ఏమున్నది అత్రవు అయ్యా ఓనయ్యా పిల్లలు వచ్చిన నీ పిల్లం అత్రవా అయ్యో అయ్యా పిల్లలు నచ్చింది కాదు అయ్యో సత్యానికి ఎట్లా మరి మాట్లాడదా అట్టు ఏమైంది నీకు ఎక్కడున్నా నీకేమైంది చెప్పినాకలే చేసిండు అవాడు ఏయ్ నువ్వు భార్య ఎవరిగా పడతావు నిన్నెందుగా పట్టుకునేది నేను ఏంది వాడు కొంటే మళ్ళా ఎవరు ఆడుతున్నా? రామ 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 ఏమో చిత్రం కేసారు వేసినావు ఏమిటి వాడు వచ్చే మీకు వచ్చే ఇవాళ రాదని కలవరిస్తారమ్మా మతనున్న మాటలైన రామ రమ మతనున్న మాటలైన రామ రమ మాట నాకు చెప్పలేవా రామ రమ అక్కేమో మా చూడండి అయ్యో నీకు పిల్లని కాదు రేవు లేదు నువ్వు రాదు